ఓకే ఓకే. సో వీర్రాఘవరెడ్డి గారు, సో ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం చర్చ కంక్లూడ్ చేసే సమయం వచ్చింది సార్. ఇవి ఈ ధర్మస్థలాన్ని మొదట కాదు చివరి కాదండి. మనం భారతదేశం విభజన జరిగినప్పటి నుంచి చూస్తున్నామండి. మత ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు అక్కడ ఉండే హిందువులందరినీ ఊచకోత కోసి మరీ పంపించారండి ఇక్కడికి. తర్వాత కాశ్మీర్ లో కానివ్వండి, పెహల్గాం కానివ్వండి, మనకి ఎక్కడైతే మనకి బంగ్లాదేశ్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానీ, ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 లో మనం గేట్లు తెరిచి పెట్టమండి. మీరు మీ మతాన్ని ఇచ్చే హక్కుల్ని తీసేయాలని ఆర్టికల్ 30 అండి. ఆర్టికల్ 30, ఆర్టికల్ 29. ఇదేమో ఆర్టికల్ 25. మీరు మీ మతాన్ని స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని ఏమైతే హక్కు ఇచ్చామో ముందు వాటి మీద అమెండ్మెంట్ జరగాలండి. ఈ అమెండ్మెంట్ జరగనంతసేపు మనకి ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది స్వామి. ఇందాక మేడం చెప్పినట్టు మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకారులు, అర్చకులు, పురోహితులు కూడా వారి పాత్రని నిర్వర్తించాలండి. యువతల వారి మతాన్ని ఎలా అయితే విస్తరించడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నారో చర్చిల్లో, మసీదుల్లో, అలాగే మన ఆలయాల్లో, మన క్షేత్రాల్లో కూడా అర్చకులు, పురోహితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకారులు కూడా వారి యొక్క పాత్రని గుర్తెరిగి మన యొక్క రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రచారం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటిలో స్పష్టంగా ఖండించాలి. ఇలాంటి వారికి అండగా నిలబడాలండి వారందరూ కూడాను. ఓకే, భరత్ గారు, ఇది ఒక కర్ణాటకలో ఇప్పుడు అందరికి తెలిసిపోయిందా ఇష్యూ మొత్తం? రియాక్షన్స్ వస్తున్నాయా సార్? ఇది అయ్యింది ఎందుకంటే ఆల్రెడీ ఏమైందంటే కర్ణాటక మూల నుంచి సిన్స్ 5 days ధర్మస్థలానికి పోయే మంది ఎక్కువ అవుతున్నారు. అంటే మేము ధర్మం పట్టుగా ఉన్నాము, ధర్మస్థలం పట్టుగా ఉన్నాము, తర్వాత మంజునాథిని పరంగా ఉన్నామని హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ మన ఊరు నుంచి కూడా ఈ రోజు అరౌండ్ 50 to 60 కార్స్ ఈ రోజు కూడా బయలుదేరింది. అంటే డైలీ ఇన్ అ వే హిందుత్వాన్ని జాగృతం కూడా చేశారు వీళ్ళు. ఏ హిందూ అయితే పనుకున్నాడో ఇక్కడ వాళ్ళని కూడా జాగృతం చేసి ఇప్పుడు పెద్దగా ధర్మ జాగృతి కూడా అయ్యింది. అంటే ఇదొక అలారం అండి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా పెద్ద కుట్ర సమాజంలో, హిందుత్వంలో, హిందుస్థాన్ లో నడుస్తూ ఉంది. అంటే వెస్ట్ బెంగాల్లో సక్సెస్ఫుల్ అవుతున్నారు వాళ్ళు, ఇటుపక్క కేరళలో అవుతున్నారు. నెక్స్ట్ టార్గెట్ ఆ కోస్టల్ ఏరియా ఏది ఉంది, మన కర్ణాటక కోస్టల్ ఏరియా, అది కేరళకి బార్డర్ లో ఉంది. దే ఆర్ ఇన్ఫ్యూజింగ్ ఆల్ ది అన్యమతీయులని అక్కడ పంపిస్తున్నారు. ఎస్డిపిఐ, పిఎఫ్ఐ ఇస్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్ దేర్. ఎక్కడైతే హిందుత్వం, ఆర్ఎస్ఎస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అక్కడ ఎస్డిపిఐ తన రూట్స్ ని పెంచుకుంటూ ఉంది. అంటే ఇట్ ఈస్ ఆల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ గా తిరుపతి నుంచి స్టార్ట్ చేశారు, మిషనరీస్ తిరుపతిలో స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఉడిపి నుంచి పేజవార శ్రీలు వచ్చారు. అంటే దిస్ ఈజ్ ఆ పర్మనెంట్, అంటే ఇది ఒక కన్సిస్టెన్సీగా పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. We have to be very careful. This is not going to stop with Dharmasthala. Madam చెప్పినట్టుగా it will not even stop it at coastal area of Karnataka. It will move up to all the Shraddha Kendras of Hindustan. Especially ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటివి నడుస్తూ ఉన్నాయి, తెలంగాణలో కూడా నడుస్తూ ఉన్నాయి. సో దీన్ని మేడం చెప్పినట్టుగా we have to be very careful and aware. నిద్రపోకుండా ఎప్పుడు కూడా ఎలాంటి టైంలో కూడా we have to show our unity like what the other community shows. వాళ్ళు అక్కడ they don't bring any caste, creed, religion, region. ఇక్కడ ఏమైపోతుంది, రీజన్స్ కూడా వచ్చేస్తుంది. అక్కడ ఎక్కడో పాలెస్తైన్ లో ఏదో అయితే ఇక్కడ వాయిస్ పెంచుతారు. మన పక్క కర్ణాటకలో అయితే మన పక్క రాష్ట్ర వాళ్ళు ఎవరు కూడా వాయిస్ పెంచరు. అలాంటి రీజనలిజం, కాస్టిజం అలాంటి మేము విడిపోయాం. అంటే విడిపోయినట్టుగా చేశారు. నౌ వీ హ్యావ్ టు బి యునైటెడ్. ఆ హిందుత్వం అనే రక్తం ఆ పిలుపు ఉంది కదా, అది ఏ మూల నుంచైనా ఇది మన ప్రపంచంలో ఏ మూల నుంచైనా వస్తే అందరూ లేచి నిలవాలి. అప్పుడు హిందుత్వం, ఆ దుర్గాదేవి అందరికి కనిపిస్తుంది. ఓకే, మురళీ మనోహర్ గారు, కన్క్లూడ్ చేయండి. హిందూ తాను ఎంతకాలం అయితే నేను మెజారిటీ అనే భావన ఉంటారో అంతకాలం కాస్త నిద్రావస్థలో ఉంటారు. హిందూ మైనారిటీ ఈ భూమి మీద, ఈ భూమి పైన హిందూ మైనారిటీ, అది కాన్షియస్ గా ఉండాలి. తర్వాత యాక్టివిజం ఉంది, కానీ అగ్రెసివ్ యాక్టివిజం వైపు మెల్లగా కదలాలి.
అలా అయితేనే ఇవన్నీ అరకట్టగలుగుతాం మనం. కనుక యాక్టివిజం స్లోగా ఉంది, చాలా స్పీడ్ పెరగాలి, అగ్రెసివ్ యాక్టివిజాన్ని ప్రోత్సహించాలి. ఎప్పుడైతే అగ్రెసివ్ గా ఉంటామో ఇవి తగ్గుతాయి, అంతవరకు కట్టడి కావనే అటువంటి అభిప్రాయం నాకుంది. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, ప్రియా చౌదరి గారు.